సీతయ్య గారు. ఏమిటి ప్రభాకర్ ఎలా వచ్చారు? ఆ బసవరాజు గారు వాళ్ళ మనుషులతో చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చారు. వాళ్ళ ఊరు మనిషిని వాళ్ళకి అప్పచెప్పమని గొడవ చేస్తారు. తమ్ముడు ఎస్ఐ గారు, మా ఊళ్ళో మాకు 1,00,000 గొడవలుంటాయి. వాళ్ళకేంటి సంబంధం అని? మా ఊరోడు ఆ ఊళ్ళోకి వెళ్ళాడు కాబట్టి కట్టుబాటు ప్రకారం ఆయన మాకు అప్పచెప్పమనండి. ఆడికి మంచిది, వాళ్ళకి మంచిది. లేకపోతే ఆడి తల నరికైంది తీసుకెళ్ళిపోతా. చెప్పండి. ఎద్దురాజు అదేరా బసవరాజు, పేరులోనే గొడ్డు నుంచుకుని నువ్వు ఏంట్రా ఎద్దులాగా బుసలు కొడుతున్నావు? మాట జారావంటే చెయ్యెత్తాల్సి వస్తుంది. మేమేమి చేతులకు గాజులు దొరికించుకోవాలా? చెయ్యి లెగిసిందంటే తెక్కిందరద్ది. మేవాడిని తీసుకెళ్తానికే వచ్చాం. అది జరిగే పని కాదు. వాడి పొలాన్ని నువ్వు మింగేశావు, మేము చోటిచ్చాం. వాడికి అన్నం లేకుండా చేశావు, మేము అన్నం పెడుతున్నాం. మీ ఊళ్ళో వాడికి ప్రాణానికి ముప్పొచ్చింది, మేము ఆశ్రయం ఇచ్చాం. ఇది అన్న ఇచ్చిన మాట తప్పేది లేదు. సచ్చిరోని పాతి పెడతానికి బెత్తిడి సోట్లేదు. అదొక ఊరు, దానికి ఒక నాయకుడు, ఆయన గారు మాట ఇచ్చాడు. రేయ్ బసవరాజు, కొమ్ములు విరిగిపోతాయి. నీకొక అవకాశం ఇస్తున్నాను. నీ ఊళ్ళో శ్మశానం ఉందనిగా రెచ్చిపోతున్నావు. నీవు, నీ తమ్ముడిని, నీ కొడుకుని, నీ వంశాన్ని వెంట తీసుకురారా, తేల్చుకుందాం. నీ ఊళ్ళో నీ శ్మశానంలోనే కొట్టుకుందాం. బ్రతికిన వాడే బయటపడతాడరా. దమ్ముంటే మీద మేసముంటే రారా. సీతయ్య, తొడలు మీసాలు మాకు ఉన్నాయరా. మీకు లేనిది సరియైన బతుకు. మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టిన అక్రమ సంతానందా. మధ్యలో అమ్మా నాన్నలు తీసుకొస్తావు ఎందుకురా? మగతనం ఉంటే రా. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్. మీ అన్నదమ్ములు ఎప్పుడైనా ఒక మొహాలు ఒకరు చూసుకున్నారా? ఒకే అప్పలు పుట్టిన ఫేస్ లాగున్నారా? అది